హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటంటే అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి. వీడియో ఎక్కువ లెంత్ అవడం వల్ల 3 పార్ట్లుగా విభజించడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 చూసిన వాళ్ళంతటి వాళ్ళే అంబాసిడర్ అవుతారు, గుర్తుంచుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రేపు మీరు అంబాసిడర్ అయిన తర్వాత ఈ విధంగా మీకు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్ వస్తుంది. అంబాసిడర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. నేను ఆల్రెడీ అంబాసిడర్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. కింద థర్డ్ ఆప్షన్ ఉంది కదా, మార్కెట్ ప్లేస్, దాని మీద క్లిక్ చేయండి. మధ్యలో హాట్ యాప్స్ అని ఉంది కదా, సైడ్కి స్క్రోల్ చేయండి. అంబాసిడర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. కింద ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. బికమ్ ఇంటర్లింక్ అంబాసిడర్స్ ఫర్ అచీవ్మెంట్స్ అని. ప్రతి అంబాసిడర్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఒకసారి నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు నిదానంగా చదివి తెలుసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్లు షేర్లు రావడం లేదండి. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను ఈ ఛానల్ పెట్టిందే మన తెలుగు వాళ్ళ కోసం, కాబట్టి తెలుగులోకి మార్చి చదువుతాను. అందరూ జాగ్రత్తగా వినండి, ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి. తెలుగులోకి మార్చినప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఎందుకు చేరాలి? మీ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్రోగ్రాంలో చేరిన ప్రతి యూజర్కి రెఫరల్ రివార్డులు. నెక్స్ట్, మీ పనితీరు ఆధారంగా రోజువారీ, నెలవారీ రివార్డులు. 10 లక్షల ITLG టోకెన్స్ మరియు 10,000 USDT వరకు లభిస్తాయి. 20,000 USDT ఆదాయ భాగస్వామ్యం. నిజమైన ఆదాయంలో కొంత భాగాన్ని ఇంటర్లింక్ అంబాసిడర్లకు తిరిగి ఇవ్వడం. దాని విజయాన్ని సృష్టించే వ్యక్తులు వారే. టాప్ కాంట్రిబ్యూటర్లకు పనితీరు బోనస్లు. ACS అండ్ ధృవీకరణ శక్తి. అధిక ACS అధిక నమ్మకం మరియు ధృవీకరించబడిన ITLG కేటాయింపుకు అర్హత. USAలోని కాలిఫోర్నియాలో న్యూఫోర్డ్ బీచ్లోని ఇంటర్లింక్ ప్రధాన కార్యాలయానికి మరియు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి వీసా, విమాన టికెట్లు, వసతితో సహా బిజినెస్ ట్రిప్ స్పాన్సర్. ఆన్లైన్ మరియు రెండిటికి ఈవెంట్ బడ్జెట్ మద్దతు. ఆఫ్లైన్ కార్యకలాపాలు. ఇంటర్లింక్లో రెఫరల్ బ్యాడ్జ్. ప్రత్యేకమైన NFT, ప్రత్యేకమైన వస్తువులు, పర్యావరణ వ్యవస్థ నవీకరణ మరియు ఉత్పత్తి ప్రారంభాలకు ముందస్తు యాక్సెస్. కంటెంట్ సృష్టి. ఆకర్షణీయమైన పోస్టులు సృష్టించండి. థ్రెడ్లు ఇంటర్లింక్ లక్ష్యం. దృష్టి ఉత్పత్తులు మరియు నవీకరణను హైలైట్ చేసే టిక్టాక్, యూట్యూబ్ వీడియోలు. సామాజిక నిశ్చితార్థం. ప్రకటనను విస్తరించండి. అధికారిక పోస్టులతో సంభాషించడం ద్వారా లైకులు, రిట్వీట్లు మరియు వ్యాఖ్యానాలు మొదలైనవి. కమ్యూనిటీ బిల్డర్. నిర్మించే గొంతుగా ఉండండి. కేవలం అనుచరుడి గుర్తింపు చుట్టూ కాదు, నాయకుడి గుర్తింపు చుట్టూ ఒక ఉద్యమం. ఇలా చదువుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, ఏం లేదు, సింపుల్గా చెప్తా చూడండి. మనం అంబాసిడర్ అయిన తర్వాత మనకి డైలీ ఫామ్ ఉంటుంది, మంత్లీ ఫామ్ ఉంటుంది, అదేవిధంగా మధ్యలో టాస్క్ ఫామ్ ఉంటుంది. ఇవి ఫిల్ చేయాలి. ఎలా అంటే, మనం ఏదైతే కంపెనీ గురించి, ఉదాహరణకి ఒక రెఫరల్ని తీసుకొచ్చారు, అతనితో ఒక ఫోటో దిగి మనకి డైలీ ఫామ్లో ఫిల్ చేస్తే అది ఒక కంటెంట్ అవుతుంది. ఈ విధంగా కంపెనీ కోసం మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఫామ్స్ రూపంలో ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత టాప్లో ఉన్న వాళ్ళకి రివార్డ్స్ ఇస్తారు. అవి వచ్చేసరికి ITLG కావచ్చు, డాలర్స్ కావచ్చు, ACS కావచ్చు, ఇలాంటి రివార్డ్స్ వస్తాయి. టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రం వస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కంపెనీ టాప్ 10 మెంబర్స్కి ఇవ్వచ్చు, 20 మెంబర్స్కి ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ కంపెనీ రూల్స్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే,
మనం ఫస్ట్ అంబాసిడర్ అప్లై చేయాలంటే మన టెలిగ్రామ్ యూజర్ నేమ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అందుకని మనం టెలిగ్రామ్లో యూజర్ నేమ్ సెట్ చేసుకున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేయగానే పైన 3 గీతల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఉదాహరణకి హరి అనుకుందాం నా పేరు. ఇప్పుడు హరి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాడు చూడండి. హరి మీద అంటే మన ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కనపడతాయి. మీ ఫోన్ నెంబర్ కింద చూసారా యూజర్ నేమ్ నన్ను ఉంది కదా, అంటే అక్కడ ఎటువంటి యూజర్ నేమ్ లేదని మనం అక్కడ యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి యూజర్ నేమ్ సెట్ చేసుకోమని పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత యూజర్ నేమ్ పెట్టండి. ఉదాహరణకు నేను అంజీ అని టైప్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ యూజర్ నేమ్ యూజ్ చేశారని చెప్తుంది. అంటే రెడ్ కలర్లో మీకు కూడా పేర్లు పడుతున్నాయి చూడండి. అందుకని ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంది అని చెప్పి వస్తుందన్నమాట. మనం కరెక్ట్ నేమ్ ఇచ్చేంత వరకు అలానే వస్తూ ఉంటుంది. అంటే ఆ యూజర్ నేమ్ ఎవరు వాడకపోతే గ్రీన్ వస్తుంది అనమాట. ఇదిగోండి గ్రీన్ వస్తుంది చూసారా. అన్ని ఒకట్లు ఇచ్చాక గ్రీన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం యూజర్ నేమ్ని సేవ్ చేయాలన్నమాట. పైన రైట్ సైడ్ టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది. ఇదిగోండి కింద ఇందాక నన్ను ప్లేస్లో యూజర్ నేమ్ వచ్చింది. ఈ విధంగా మీరు యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. అప్లికేషన్ మీదకి వెళ్ళి ఇక్కడ బ్లూ కలర్ ఉంటుంది కదా, బ్లూ కలర్ మీద క్లిక్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ టైం ఓపెన్ చేసే వాళ్ళకి ఇలా ఓపెన్ అవ్వదు. మళ్ళీ అక్కడ ఆప్షన్ అడుగుతుంది, దాని ప్రకారం ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ అంబాసిడర్ ప్లస్ 2-3 సార్లు ఓపెన్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా నా మెయిల్ తీసుకొని ఓపెన్ అయింది. ఓకేనా, ఇది నా మెయిల్ అనమాట. ఇక్కడ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మన ఇంటర్లింక్ యాప్లో ఏ జీమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. ఇంకోటి నాది ఈ జీమెయిల్ ఐడి కాబట్టి చూపిస్తుంది. ఒకవేళ వేరే తీసుకుంటే స్విచ్ ఇన్ అకౌంట్ ఉంది కదా, స్విచ్ ఇన్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీ మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేస్తూ ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేయాలన్నమాట. తర్వాత మీ యూజర్ నేమ్ ఇదిగోండి నాది. నేను ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేశాను కాబట్టి చూపిస్తుంది. మీకోసం మళ్ళీ ఒకసారి నేను యూజర్ నేమ్ ఎలా మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి ఏంటి అనేది మళ్ళీ చేస్తాను ఫస్ట్ నుంచి. యూజర్ నేమ్ ఎలా ఇవ్వాలంటే అక్కడ ఓపెన్ చేసి పైన 3 అడ్డగీతలు ఉన్నాయి కదా, అడ్డగీతల మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అని ఉంది కదా, అదే మీ యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ యూజర్ నేమ్ అని వచ్చింది. ఓకేనా, కాపీ యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మళ్ళీ మన అప్లికేషన్లోకి రండి. అప్లికేషన్లో యూజర్ నేమ్ లేదనుకుందాం. ఇదిగోండి యూజర్ నేమ్ కాపీ అయింది కదా, అక్కడ కాపీ అయిన యూజర్ నేమ్ని ఇక్కడ పేస్ట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ మీ ఇంటర్లింక్ ఐడి ఇవ్వండి. ఉదాహరణకి నాది 823037. ఇదిగోండి నా యూజర్ నేమ్, నా ఐడి నేను ఇచ్చాను. మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాము, ఇండియా నుంచి. ఇండియా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇది. మిమ్మల్ని అంబాసిడర్గా ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క యూజర్ ఐడి ఇక్కడ వేయాలి. ప్లస్ వాళ్ళు కూడా అంబాసిడర్ అయి ఉండాలి. ఓకేనా, వాళ్ళు అంబాసిడర్ అయితేనే వాళ్ళ ఐడి వేయాలి. లేదనుకోండి, నేను ఆల్రెడీ అంబాసిడర్ కాబట్టి నా యూజర్ ఐడి 823037, ఇది నా యూజర్ ఐడి. నా యూజర్ ఐడి వేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేకపోతే నాకు హాయ్ అని మెసేజ్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మీ ఎక్స్ పేజీ ప్రొఫైల్ లింక్ ఇవ్వాలి. ఇది ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ పేజీని పక్కన పెట్టండి. ఎక్స్ పేజీ ఓపెన్ చేయండి. ఎక్స్ పేజీ ఓపెన్ చేసిన తర్వాత ఇదండి పైన ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. పైన 3 చుక్కలు ఉన్నాయి చూడండి. ఆ 3 చుక్కల మీద క్లిక్ చేయండి. షేర్ ఉంది కదా పైన, షేర్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి మధ్యలో షేరింగ్ లింక్ అని ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుంది అనమాట. కాపీ అయిన లింక్ని మళ్ళీ మనం అప్లికేషన్ ఓపెన్ చేసి అప్లికేషన్లో ఇది ఇక్కడ ఇందాక క్లియర్ చేసాం కదా, పేస్ట్. ఓకేనా, అక్కడ కాపీ చేసాం, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇక్కడ సబ్మిట్ కొడితే అప్లికేషన్ వెళ్ళిపోతుంది అనమాట మనకి అక్కడికి. ఓకేనా, మీకు కన్ఫర్మ్ అయినట్టు, అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు మీకు కన్ఫర్మ్ మెసేజ్ ఒకటి వస్తుంది. ఇక్కడతో అప్లికేషన్ ఫిలప్ చేసే విధానం పూర్తయింది. నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇంటర్లింక్ ఇంటర్లింక్ COAKACH కోచర్స్ అని కొట్టగానే వస్తుంది. కోచర్స్ ఆన్ బోర్డింగ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద లాస్ట్లో చూసారా అప్లై టు జాయిన్ గ్రూప్, దాని మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ కోచర్స్కి వెళ్తుంది అనమాట. వాళ్ళు చెక్ చేసి మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్లింక్ కోచ్ హౌస్ ఆన్ బోర్డింగ్కి మనం రిక్వెస్ట్ పెట్టాం కదా, వాళ్ళు మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారో లేదో చెక్ చేద్దాం. దానికోసం టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. కోచ్ హౌస్ ఆన్ బోర్డింగ్ అని ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అనౌన్స్మెంట్స్ అని వస్తుంది. అనౌన్స్మెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసే ముందు ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, చెప్తున్నాను, మనకి ఇక్కడ ఏమి అవసరం అంటే అనౌన్స్మెంట్స్ ఇంపార్టెంట్, ఓకే, ట్రైనీ టాస్క్ డీటెయిల్స్ ఇంపార్టెంట్, ఓకే, తర్వాత కంటెంట్ రూమ్ ఇంపార్టెంట్, తర్వాత యాపింగ్ రూమ్, ఈ 4 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, వీటి గురించి మళ్ళీ మనం తెలుసుకుంటాము. ఊరికే గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు అనౌన్స్మెంట్ క్లిక్ చేయండి. అనౌన్స్మెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఏ బ్యాచ్కి అయితే అప్లై చేశారో ఆ బ్యాచ్ ముందు ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ బ్యాచ్ని ఓపెన్ చేయండి. ఎదురుగా కనిపించలేదనుకోండి, పైకి కిందకి స్క్రోల్ చేయండి. ఇదిగోండి ఇక్కడ 13th బ్యాచ్, మనం అప్లై చేసింది 14th బ్యాచ్ అనుకోండి. ఇప్పుడు 13th బ్యాచ్ ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది అనమాట. ఆ బ్యాచ్ ఓపెన్ చేయండి. మీరు ఏదైతే అక్కడ అప్లై చేయడానికి మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేస్తే అక్కడ మీకు ఓపెన్ అవుతుందన్నమాట. మీరు సెలెక్ట్ అయ్యారు లేదా అక్కడ చూసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ నాకు సెక్యూరిటీ రీజన్స్ వల్ల స్క్రీన్ రికార్డ్ అవ్వలేదు, మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వకపోతే మీరు ఆ లింక్ను కాపీ చేసి గూగుల్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా మీరు ప్రతి వీడియో, అంటే ఈ సిరీస్లో ఉన్న ప్రతి వీడియో చూస్తేనే మీరు అంబాసిడర్ అవుతారు. ఓకే, మరి నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై బై, జై హింద్.